ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు కోల్కతా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వెళ్లి బస చేస్తారు. ఫలక్నుమా నుంచి నేరుగా ఉప్పల్ గ్రౌండ్కి చేరుకుంటారు. రేపు రాత్రి 7:30 గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మరింత సమాచారం ఫలక్నుమా నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ కోసం ఇప్పుడు యావత్ హైదరాబాద్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెస్సీ రాకతో హైదరాబాద్ మొత్తం కూడా ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. సో శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు చేరుకొని ఉన్నారు మెస్సీ. కోల్కతా ది మెస్సీ గోట్ టూర్ పేరుతో ఇండియా మొత్తం కూడా 4 చోట్ల మెస్సీ పర్యటించబోతున్నారు. సో అందులో భాగంగా కోల్కతా నుంచి శనివారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఫలక్నామా హోటల్కి చేరుకుంటారు. హైదరాబాద్లోనే ది గ్రేటెస్ట్ అయితే నిజాంలు 1894లో నిర్మించినటువంటి ఫలక్నామా ప్యాలెస్ 2010లో ఫలక్నామా హోటల్గా మారింది. సో ఎంతోమంది ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఫలక్నామా హోటల్లోనే మెస్సీ బస చేయనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు వచ్చి ఇక్కడ కాసేపు 1 గంట పాటు విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి వెళ్తారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చారిటీ మ్యాచ్ కూడా ఆడనున్నారు ఆయన. సో మొత్తానికి ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ చరిత్ర కనుక చూస్తే ఇక్కడే సల్మాన్ ఖాన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఇక్కడే జరిగింది. అలాగే ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కూడా 2017లో ఆమెకు కూడా మోదీ ఇక్కడే ఆతిథ్యం కూడా ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మెస్సీ రాకతో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫలక్నామా ప్యాలెస్ చర్చించబోతున్నారు. దాని గురించి చర్చ జరుగుతుంది. సో అయితే శనివారం రోజున అయితే మెస్సీతో పాటు అర్జెంటీనా స్టార్స్ రోడ్రిగో, అలాగే ఉరుగ్వే స్టార్ సూరేజ్ కూడా స్టేడియంలో సందడి చేయబోతున్నారు. ఇందులో భాగంగా సింగరేణి ఆర్ఆర్ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి టీం ఉంటుందో ఆయనతో పాటు అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్తో ఈ 2 టీమ్స్ కూడా 20 నిమిషాలు తలబడబోతున్నాయి. సో మొత్తానికి ఇందులో అండర్ ప్రివిలేజ్డ్ చిన్నారులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ 20 నిమిషాల నుంచి గంట పాటు అలరించబోతున్నాడు మెస్సీ ఎవరైతే హైదరాబాద్ ప్రేక్షకులను. సో ఫుట్బాల్ సంబంధించినటువంటి క్రేజ్ కూడా హైదరాబాద్లో విపరీతంగా ఉంది. 1850-60లోనే హైదరాబాద్ టీం అంటే ఫుట్బాల్ చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యం పొందినటువంటి టీం. సో అట్లా ఎప్పుడో ప్రాముఖ్యం ఉన్నటువంటి ఫుట్బాల్కి హైదరాబాద్లో మళ్ళీ ఈ మెస్సీ రాకతో మళ్ళీ ఫుట్బాల్ ప్రేక్షకులు, అభిమానుల్లో మళ్ళీ ఒకసారి ఉత్తేజం రాబోతుంది. సో ఆ రోజు ఫుట్బాల్ ఏదైతే శనివారం రోజున అయితే 4 గంటలకు ఎయిర్పోర్ట్కి వచ్చి సుమారుగా 7:30కు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఉప్పల్లో. కాబట్టి 4 నుంచి 7 గంటల మధ్య వరకు మొత్తంగా కూడా ఇదే ఫలక్నామా ప్యాలెస్లో బస్ చేయనున్నారు. మళ్ళీ ఏదైతే ఉప్పల్లో మ్యాచ్ మొత్తం గంట పాటు జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే ఫలక్నామా ప్యాలెస్ చేరుకొని రాత్రి ఇదే ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస చేయనున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆదివారం పూట ఉదయం మళ్ళీ ముంబైకి వెళ్ళనున్నారు. సో మొత్తంగా మెస్సీ టూర్కి సంబంధించి సాయంత్రం 4 గంటల నుంచి ఆ రోజు మొత్తం శనివారం అలాగే తెల్లవారు ఆదివారం వరకు కూడా హైదరాబాద్ పోలీసులు ఎంటైర్ ఫుల్ అలర్ట్గా ఉన్నారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనరేట్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ ఆంక్షలు, భారీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఆ మ్యాచ్ కోసం మెస్సీని చూడడానికి ఎంతోమంది అభిమానులు ఎగబడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే స్టేడియం టికెట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అలాగే మెస్సీతో ఫోటో దిగడానికి ఫలక్నామా ప్యాలెస్లో 100 మంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పేమెంట్ కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెస్సీతో ఫోటో దిగాలంటే 9,95,000 వరకు ఆయనకు పే చేయాల్సి ఉంటుంది. సో అంత భారీ ఖర్చు అయినా కూడా మెస్సీతో అభిమానం సంబంధించి ఆ ఫోటో దిగడానికి అందరూ వెనకాడట్లేదని చెప్పొచ్చు. సో మరి మెస్సీ టూర్కి సంబంధించి ఎప్పటికప్పుడు సాక్షి టీవీ కూడా మీ అప్డేట్లు అందిస్తూనే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్ ఒకటి, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ రేపు హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాత్రి 7 గంటలకు ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు మీకు మెస్సీ విజిట్ టూర్ టు ఆ కంట్రీ, దాని గురించి మనం చేసే బందోబస్తు గురించి మీకు తెలియజేస్తాం. మీ ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 13th అంటే రేపు ఇంటర్నేషనల్ ఫేమ్ మెస్సీ వుడ్ కమ్ టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తారు. ఇక్కడ 7 to 8 ఈవినింగ్ టైంలో ఈ 7x7 మ్యాచ్ జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ విజిట్ ఆఫ్ సచ్ ఎ డిగ్నిటరీ ఇన్ ద ఫుట్బాల్
అరీనా. కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. మన హైదరాబాద్ యొక్క కల్చర్, హైదరాబాద్ హెరిటేజ్, హైదరాబాద్ యొక్క డీసెన్సీ మనం ఇందులో ఎగ్జిబిట్ చేయాలి. ఆర్ ఎఫర్ట్ ఈజ్ టు గెట్ ఫుల్ మ్యాచ్ హియర్, నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హియర్. వీ షుడ్ గెట్ ద ఫుల్ మ్యాచ్. ఇక్కడికి వచ్చే విధంగా మనము డిగ్నిఫైడ్గా, డీసెంట్గా బిహేవ్ చేయాలి. క్రౌడ్ కానీ, స్పెక్టేటర్స్ కానీ, సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. దీంట్లో ఏంటంటే no passes will be sold at the stadium. No passes would be sold at stadium. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు, అన్ని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు, ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్త్. సో విల్ బి గివెన్ గ్రీన్, మా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో దెర్ ఈజ్ నో వన్ విల్ బి అలౌడ్ ఆన్ ద రోడ్స్ జనరలీ ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్, ఇట్స్ విల్ బి గుడ్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. పీపుల్ ఎవరైతే మీరు టికెట్ తీసుకోలేదో, బికాస్ ద స్టేడియం కెపాసిటీ వరకే టికెట్ ఉంటాయి, అంతకన్నా రావు. సో ఎవ్రీవేర్ ఆల్ సిటిజన్ కెనాట్ కమ్ ఫర్ ద మ్యాచ్. సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ దెన్ వాచ్ ఆన్ టీవీ. దెన్ ద స్పెక్టేటర్స్ who got the ticket also, we have 3 hours window ఇచ్చాము వచ్చి స్టేడియంలో ఎంటర్ అవ్వడానికి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐపీఎల్ మ్యాచ్ వేర్ యూ హ్యావ్ గాట్ 4 hours టైం. మళ్ళీ మన టీం బ్యాట్ చేసినప్పుడు వద్దాంలే అనుకుంటాం కదా మనం జనరలీ, అదర్ సైడ్ బ్యాటింగ్ కాకుండా మన టీం. సో దట్ ఛాన్స్ ఈజ్ నాట్ హియర్ నౌ. జస్ట్ 1 hour టైంలో ఆయన ఆడేది కూడా కొంచెం స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ టైంలోనే ఆడతారు. కాబట్టి ముందుగా వచ్చి కూర్చోవడం బెటర్. మీరు లేట్గా వస్తే మీకు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. కాబట్టి కొంచెం మేము ఇచ్చిన 3 hours విండోలో వచ్చి మీరు సెటిల్ డౌన్ కండి మీ ఏరియాస్లో.